రెండవ రోజు నరక చతుర్దశి రోజున చేయవలసినవి. శుచి శుభ్రంగా ఉతికిన బట్టలపైన పడుకోవాలి. సూర్యోదయానికి 2 గంటల ముందే నిద్రలేవాలి. బ్రష్ చేసుకొని ముఖం కాలు చేతులు కడుక్కోవాలి. ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకొని మగవాళ్ళను పీటల పైన కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టి తలకు నువ్వుల నూనె పెట్టి పెయికి నూనె రాయాలి. ఇంట్లో అందరూ ఆడవాళ్ళు కూడా నూనె తలకు పెయికి రాసుకోవాలి. ఈ చతుర్దశి శనివారం రావడం వలన ఎవరి నూనె వాళ్ళు రాసుకోవడమే మంచిది. మగవాళ్లకు ఆడవాళ్ళు మంగళహారతి పట్టి చేతితో మంగళహారతిని కళ్ళకు 2 సార్లు చూయించాలి. మగవాళ్ళలో పెద్దవాళ్ళు తలస్నానం చేశాక యమధర్మరాజుకు ప్రీతికరంగా తర్పణం వదలాలి. తర్పణంకు కావలసినవి: ఒక రాగి చెంబులో మంచినీళ్ళు, ఒక ఉద్దరణిలో నీళ్లు, ఒక ఖాళీ ప్లేటు, చెంచాడు బియ్యం. కూర్చోవడానికి ఆసనం వేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసుకోవాలి. యమధర్మరాజును 14 నామాలతో తర్పణం వదులుతారు. ఆ 14 నామాలు రాకపోయినా కొన్ని బియ్యం తీసుకొని కుడి చెయ్యి బొటన వేలు మీద నుంచి చెంబులో నీళ్లతో దక్షిణముఖంగా 3 సార్లు యమధర్మరాజాయ తర్పయామి అంటూ బియ్యం నీళ్లు వదలాలి. ఇదే తర్పణం. తర్వాత కాలు చేతులు కడుక్కొని పూజా గదిలో దీపాలు వెలిగించాలి. గుమ్మం దగ్గర దీపాలు, తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. కడప ముందు ఒకటే ప్రమిదలో 4 దిక్కుల వత్తులు వెలిగించాలి. పూజా గదిలో దేవునికి నెయ్యితో చేసిన పేనీలు కానీ, ఇంట్లో చేసిన పాయసం కానీ నైవేద్యం నివేదన చేయాలి. అది అందరూ తినాలి. ఈ విధానాలన్నీ సూర్యోదయానికి ముందే జరిగిపోవాలి. సూర్యోదయం తర్వాత యమధర్మరాజుకు ప్రీతికరంగా గోధుమ పిండితో చేసిన దీపం ఒకటి బ్రాహ్మణునికి దానమియ్యాలి. చనిపోయిన పెద్దల ప్రీతికరంగా బియ్యం కానీ నువ్వులు కానీ దానం ఇవ్వాలి. వీలైతే గోవు పూజ చేయాలి. సూర్యాస్తమయం ముందు గుమ్మం బయట ఒక ప్రమిదలో 5 దిక్కుల వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. కడపకు అటూ ఇటూ 2 దీపాలు దక్షిణం వైపుగా వెలిగించాలి. ఈ దీపాల వెలుతురు చనిపోయిన మన పెద్దలకు పుణ్యలోకానికి వెళ్ళడానికి దారి చూయిస్తాయంట.